అయింది జగన్ అంటూ అంటూ లాజిక్లు మర్చి తిక్కమక్క మాటలు దేశాన్ని మతాన్ని తప్పుబడుతున్న జగన్ సెక్యులర్కి తన సొంత భాష్యం. మతం అడుగుతారని ఆక్రోశం. ప్రార్థనా మందిరాలు సెక్యులర్ ఎలా? గొళ్ళకు వెళ్తుంటే అడ్డుకున్న తమరు కాదా? రాజధాని రైతులను ముప్పతిప్పలు పెట్టలేదా? కల్తీ నెయ్యిపైన అదే వక్రభాష్యం. ఎన్డీడీబీ ల్యాబ్ నివేదిక అంటే చులకన అంటూ హైలైట్ చేసింది. ఇకపోతే ఇదేం దేశం, ఇదేం హిందూయిజం, దర్శనానికి వెళ్తే డిక్లరేషన్ అడుగుతారు, ఎలాంటి లౌకికవాదం ఇది, 4 గోడల మధ్య బైబిల్ చదువుతా, బయట హిందూ ముస్లిం మతాన్ని గౌరవిస్తా, మాజీ సీఎం నన్నే మతం అడిగితే సామాన్యులు ఎస్సీ ఎస్టీల పరిస్థితి ఏంటి, నా మతం మానవత్వం అని రాసుకోండి, లడ్డూపై బాబు అని అబద్ధాలే, దాన్ని డైవర్ట్ చేయడానికి డిక్లరేషన్, తిరుమలలో కల్తీ నెయ్యి వాడలేదు అంటూ జగన్ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. వెంకన్నపై విశ్వాసం లేదు తేల్చి చెప్పిన వైఎస్ జగన్ అంటూ డిక్లరేషన్ ఇచ్చేందుకు అహమడ్డు, అదే నేపంతో తిరుమల పర్యటన రద్దు, తనను అడ్డుకున్నారంటూ గగ్గోలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరి వెళ్ళొద్దని మేము చెప్పామా, సాకులు వెతుక్కుని జగనే తిరుమల వెళ్ళకపోతే మేమేం చేస్తాం, చంద్రబాబు ఆయనకు నోటీసులు ఇస్తూ చూపించమనండి, అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్య పెడతారా, డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేకే మానేశారు, నాడు ఇవ్వలేదు కాబట్టి నేడు ఇవ్వనంటాం పద్ధత, ఒకసారి ధిక్కరించామని మళ్ళీ చేస్తారా, సంప్రదాయాలను ఎవరైనా పాటించాల్సిందే, పాటించనంటూ రౌడీజం చేస్తారా, నెయ్యిలో కల్తీ నిజమని ల్యాబ్ తేల్చింది, దాన్ని మేము బయట పెట్టకుండా వేరే విధంగా బయటకు వస్తే పరిస్థితి ఏంటి, దేవుడు మమ్మల్ని క్షమిస్తాడా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.